ఓకేమా. సో లాస్ట్ క్లాస్లో మనకు థర్డ్ యూనిట్ అయిపోయింది మా వెలాసిటీ జిక్టర్ బీగంగ్ ఆ కాన్సెప్ట్తో థర్డ్ యూనిట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి కొత్త యూనిట్ మా. సో క్వాంటైజేషన్ ఆఫ్ వేవ్ ఫీల్డ్స్. సో ద సో ఇక్కడ ఫీల్డ్స్ గురించి స్టడీ చేస్తాం. ప్రతిదీ ఫీల్డ్ ఫామ్లో ఊహించుకుంటాం పార్టికల్స్ అన్నిటిని. సో అదంటే ఏమో ఇంట్రొడక్షన్. The quantum mechanical methods for the systems containing a fixed number of particles cannot be used to deal the systems in which the particles are created or destroyed. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, అసలు ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇచ్చారు. సో క్వాంటమ్ మెకానికల్ మెథడ్స్ ఫర్ ద సిస్టమ్స్ కంటైనింగ్. సో ఏదైతే సిస్టమ్స్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయో, పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవ్వవు. 10 పార్టికల్స్ ఉంటే 10 పార్టికల్సే ఉంటాయి, 20 పార్టికల్స్ ఉంటే 20 పార్టికల్సే ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు టైం పార్టికల్స్ నంబర్లో వేరియేషన్ రాదు. సో అక్కడ కొన్ని మెథడ్స్ యూస్ చేస్తాం మనము ఆ సిస్టమ్స్ని స్టడీ చేసేందుకు, ఆ క్వాంటమ్ మెకానికల్ మెథడ్స్. సో వాటిని కెనాట్ బి యూస్ టు డీల్ ద సిస్టమ్స్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో అక్కడ యూస్ చేసే మెథడ్స్ని మనము ఇక్కడ యూస్ చేయలేము అంటున్నారు. సిస్టమ్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. పార్టికల్స్ ఆర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అంటే ఆ సిస్టమ్స్లో ఏమవుతుంది, పార్టికల్స్ కంటిన్యూస్గా క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది, పార్టికల్ నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటున్నా, వేరీ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే 10 పార్టికల్స్ ఉంటే 10 పార్టికల్స్ ఉంటాయి, 20 పార్టికల్స్ అంటే 20 పార్టికల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డీల్ విత్ ద సిస్టమ్స్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇటువంటి సిస్టమ్స్లో ఏమవుతుందంటే పార్టికల్స్ క్రియేట్ అవుతాయి ప్లస్ డిస్ట్రాయ్ కూడా అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ సిస్టమ్. సో అటువంటి ఇక్కడ యూస్ చేసే మెకానికల్ మెథడ్స్ని మనం ఇక్కడ యూస్ చేయలేం. దిస్ లిమిటేషన్ హోల్స్ ఫర్ వన్ పార్టికల్ యాజ్ వెల్ యాజ్ మనీ పార్టికల్ ఫార్మలిజం. సో మనం స్టడీ చేసే సిస్టమ్ 1 పార్టికల్ అయినా లేకపోతే 2, 3, 4 మెనీ పార్టికల్స్ అయినా ఇలాగే ఉంటుంది అంటున్నారు. సో వైల్ డీలింగ్ విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ material particles, the material particles have been dealt quantum mechanically while the electromagnetic field was treated classically. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మెటీరియల్ పార్టికల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది కదా. సో అప్పుడు అక్కడ మెటీరియల్ పార్టికల్స్ని మనం క్వాంటమ్ మెకానిక్స్గా డీల్ చేస్తాం, క్వాంటమ్ మెకానికలీ. అండ్ వైల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వాస్ ట్రీటెడ్ యాజ్ క్లాసికలీ. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని మనం క్లాసికల్గా ట్రీట్ చేస్తాము, ఆ మెటీరియల్ని ఏమో క్వాంటమ్ మెకానికల్గా డీల్ చేస్తాం. కరెక్ట్లీ ఇంటర్ప్రిటెడ్, ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్. సో ఇది లైట్ పార్టికల్ మనకు ఫోటాన్ అంటాం. సో ఎనర్జీ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అవుతుందంటే ఏమి, ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ పార్టికల్. ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అవుతుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్ పార్టికల్. సో అలా ఇంటర్ప్రిట్ చేస్తాము అంటున్నారు. సచ్ ఏ కన్సిడరేషన్ ఇంప్లైస్ దట్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సిస్టమ్ నెసెసరీలీ చేంజెస్. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ సిస్టంలో ఉండే పార్టికల్స్ నంబర్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మ్యాటర్ మీద మనం లైట్ ఎమిట్ చేస్తామో, లైట్ పడేలా చేస్తామో, అప్పుడు ఈ ఫోటాన్స్ కానీ ఆ మ్యాటర్లో ఇంక్లూడ్ అయిపోతాయి. సో అప్పుడు అక్కడ నంబర్లో చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి, ఫోటాన్స్ని అబ్జర్వ్ చేసుకోవడము, ఎమిట్ చేయడము వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైనమికల్ సిస్టమ్. సో అక్కడ ఏమవుతుంది, మనకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. Moreover, with the advent of relativistic approach, it was realized that not only electromagnetic quanta could be created or destroyed, but even material particles could be created or destroyed by the conversion of required amount of energy into matter, vice versa, according to well-known Einstein's mass energy equivalence relation. సో ఇక్కడ ఉంది చూడండి, రిలేటివిస్టిక్ అప్రోచ్ అని. విత్ అడ్వెంట్ ఆఫ్ అంటే రిలేటివిటీ వచ్చినప్పటి నుంచి మనకు ఏం తెలిసిందంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటా కానీ క్రియేట్ అవుతా డిస్ట్రాయ్ అవ్వదు. ఇప్పుడు లైట్ ఫోటాన్. సో ఎప్పుడైతే లైట్ ఫోటాను
మ్యాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందో అప్పుడు అది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆ మ్యాటర్ ఎమిట్ చేస్తుందో అప్పుడు అది క్రియేట్ అవుతుంది లైట్ ఫోటాన్. సో ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ లోయర్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుందో అప్పుడు లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఫోటాన్ డిస్ట్రాయ్ అయిపోతుంది మనకి. సో ఎప్పుడైతే అది హయ్యర్ టు లోవర్ కిందకి పడిపోతుందో సో అప్పుడు లైట్ని ఎమిట్ చేస్తుంది, అప్పుడు లైట్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. బట్ ఈవెన్ సో లైటే కాకుండా మనకు లైట్ ఫోటాన్సే క్రియేట్ అవుతా డిస్ట్రాయ్ అవ్వవు అంటుంది ఈ థీరీ. సో బట్ ఈవెన్ మెటీరియల్ పార్టికల్స్ కుడ్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ద కన్వర్షన్ ఆఫ్. సో మెటీరియల్ పార్టికల్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు, డిస్ట్రాయ్ అవ్వచ్చు. సో అది ఎలా అంటే ఈ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మ్యాటర్ అనేది ఎనర్జీ అనేది మ్యాటర్గా కన్వర్ట్ అవ్వడం, లేకపోతే మ్యాటర్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం. సో ఎనర్జీ కనుక మనకు మ్యాటర్ ఫామ్లో కన్వర్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ అనేది క్రియేట్ అవుతాయి. అదే మ్యాటర్ సో అది ఎక్కడి నుంచి అంటున్నారు వీళ్ళు, ఈ ఈక్వల్స్ ఎంసీ స్క్వేర్ ఫార్ములా. సో ఇది రెస్ట్ మాస్ ఎనర్జీ అని ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్ ప్రొడ్యూస్ అవుతుందో, ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్ అనేది సో మనకి ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదమ్మా, ఎలక్ట్రాన్ పెయిర్ అండ్ పాజిట్రాన్ పెయిర్. సో అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ నుంచే కదా, గామా రేస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. లేకపోతే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తన యాంటీ పార్టికల్ వచ్చి పాజిట్రాన్ అవి రెండు కొలాప్స్ అవుతాయో ఇప్పుడు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటా. సో అదే చెప్తున్నారు, మనకు లైట్ పార్టికల్సే కాకుండా మ్యాటర్ కానీ మనము క్రియేట్ చేయొచ్చు, డిస్ట్రాయ్ చేయొచ్చు, అది ఈ ఫార్ములా నుంచి అని చెప్తున్నారు. సో మ్యాటర్ కానీ మనం వేరీ చేయొచ్చు ఒక సిస్టంలో. అంటే ఒక సిస్టంలో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ మనము వేరీ చేయొచ్చు. దేన్ని యూజ్ చేసుకోనంటే ఈ ఎనర్జీ మాస్ రిలేషన్ నుంచి. సో ఏమైనా ఎనర్జీ నుంచి మనం మాస్ క్రియేట్ చేయొచ్చు. ఆ మాస్ లైక్ ఇప్పుడు ఎలక్ట్రాన్కి ఒక మాస్ ఉంటుంది, ఆ మాస్కి ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఎంసీ స్క్వేర్ అంత ఎనర్జీ ఉంటుంది. సో మనము ఒక ఎలక్ట్రాన్ ప్రిపేర్ చేయాలంటే ఎంసీ స్క్వేర్ ఎనర్జీ ఉండాలి, ఇప్పుడే ప్రిపేర్ అవుతుంది. సో అది చెప్తున్నారు. సో మనం కానీ మాస్ ఫామ్లో ఉన్నాం, మనం కూడా ఒక ఎనర్జీనే. సో మన మాస్ కనుక డిస్ట్రాయ్ అయితే యాంటీ పార్టికల్ మనకు ఈ యాంటీ, సో మనమేమో మ్యాటర్తో ప్రిపేర్ అయ్యాం. సో మనకు ఎగ్జాక్ట్గా మనలాగే ఉండే ఇంకో వాళ్ళతో వాళ్ళు యాంటీ మ్యాటర్ అయ్యి ఉంటే మనలాగే కనిపించే ఐడెంటికల్ పార్టికల్స్, సో వాళ్ళని ముట్టుకుంటే మనం డిస్ట్రాయ్ అయిపోతాం. సో మాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ అనేది మాస్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చెప్తారంటే మాస్ కూడా పార్టికల్స్ని కూడా మనము చేంజ్ చేయొచ్చు అంటున్నారు. సో ప్రాసెసెస్ లైక్ బీటా డికే, positron electron pair production and pair annihilation, many processes occur at high energies. Mesons baryon on. సో ఇక్కడ ఉంది చూడండి బీటా డికే. సో బీటా డికే అంటే ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో బీటా పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోవడం, లేకపోతే ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్ ప్రొడక్షన్. సో ఇప్పుడే చెప్పాను కదా, లైట్ పార్టికల్ నుంచి మనము గామా రేస్, ఆ లైట్ పార్టికల్కి ఎక్కువగా ఎనర్జీ ఉండాలి. ఎంత ఎనర్జీ ఉండాలంటే 2mc², గ్రేటర్ దాన్ 2mc². 2mc² ఎందుకంటే ఎలక్ట్రాన్కి రెస్ట్ మాస్ ఎంఈ, పాజిట్రాన్ కూడా రెస్ట్ మాస్ ఎంఈ. సో MEC² రెస్ట్ ఎనర్జీ. సో దీనికి mc², దీనికి mc², ఓవరాల్ 2mc². సో ఇవి రెండు ప్రొడ్యూస్ అవ్వాలంటే మనము లైట్ నుంచి కానీ ప్రొడ్యూస్ చేయొచ్చు. లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో పాజిట్రాన్ ఎలక్ట్రాన్ పెయిర్ ప్రొడక్షన్. పెయిర్ అనిహిలియేషన్ అంటే పాజిట్రాన్ ఎలక్ట్రాన్, ఒక పార్టికల్ పాజిట్రాన్ ఎలక్ట్రానే కాకుండా ఒక పార్టికల్ తన యాంటీ పార్టికల్, ప్రోటాన్ యాంటీ ప్రోటాన్, న్యూట్రాన్ యాంటీ న్యూట్రాన్ అవి కానీ ప్రోటాన్ యాంటీ ప్రోటాన్, ఎలక్ట్రాన్ పాజిట్రాన్. సో అటువంటి యాంటీ పార్టికల్ పేర్స్ కొలాప్స్ అయితే మనకు పెయిర్ అనిహిలియేషన్ అవుతుంది, అంటే నాశనం అయిపోవడం. ఇదేమో ప్రొడ్యూస్ అవ్వడం. అండ్ మెనీ ప్రాసెసెస్ అకరింగ్ అట్ హై టెంపరేచర్స్ అండ్ ప్రొడ్యూసింగ్ ఎ వెరైటీ ఆఫ్ మిజాన్స్. సో మెనీ ప్రాసెసెస్ అవుతాయి మనకు
ఈ ప్రాసెసెస్ అన్ని మనకు హై టెంపరేచర్స్లో అవుతాయి. సో లార్జ్ హీడ్రాన్ కొలైడర్ అని ఉంది, యూరోప్ అనుకుంటా. సో లార్జ్ హీడ్రాన్ కొలైడర్. సో అటువంటి వాటిలో మనము ఇదే చేసేది, ఇటువంటి ఎక్స్పెరిమెంట్సే. అక్కడ హై ఎనర్జీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, అక్కడ మనకు చాలా పార్టికల్స్ వస్తాయి. ప్రోటాన్స్ అని, సారీ, యాంటీ పాజిట్రాన్స్, యాంటీ ప్రోటాన్స్ అవన్నీ అక్కడే వచ్చేది మనకు. ప్రొడ్యూసింగ్ ఎ వెరైటీ ఆఫ్ మీజాన్స్, బ్యారియాన్, యాంటీ బ్యారియాన్. ఇక్కడ ఉంది చూడండి, మీజాను, బ్యారియాన్, యాంటీ బ్యారియాన్ పేర్స్ ఎక్సెట్రా ఆర్ ఎవిడెన్సెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలేటివిస్టిక్ హైపోథసిస్. All these processes are such in which the particles are created or destroyed, thus violating the condition of constancy of total number of particles. సో ఇటువంటి ప్రాసెసెస్లో వీళ్ళు ఏమంటున్నారు, ఈ బీటా డికే, ఈ పాజిట్రాన్ ఎలక్ట్రాన్ పేర్ ప్రొడక్షన్, అనిహిలేషన్, ఇక్కడంతా మనకి ఏమవుతుంది, ఇన్ విచ్ ద పార్టికల్స్ ఆర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇక్కడ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, డిస్ట్రాయ్ అవుతున్నాయి. thus violating the condition of constancy of total number of particles. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని నంబర్ని చేంజ్ చేసేస్తున్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే, అండ్ హెన్స్ రిజల్టింగ్ ఇన్ ఎర్లియర్ ఫార్ములేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ టు బి ఇన్కేపబుల్ ఆఫ్ డీలింగ్స్ ఆఫ్ సిస్టమ్స్. సో ఇటువంటి సిస్టంలో మనము అక్కడ క్వాంటమ్ మెకానిక్స్ వర్క్ అవ్వదు అంటున్నారు అటువంటి సిస్టమ్స్లో. So the existence of negative energy states in Klein-Gordon and Dirac equations imply the existence of antiparticles which do not normally exist but are created in various processes. So ఇక్కడ ఉంది చూడండి. సో ఆ రోజే డిస్కస్ చేసాం ఈ పాయింట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ ఇన్ Klein-Gordon ఈక్వేషన్. సో Klein-Gordon ఈక్వేషన్లో మనకు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్ వచ్చాయి, ఒక పాజిటివ్ ఎనర్జీ స్టేట్, ఇంకో నెగిటివ్ ఎనర్జీ స్టేట్. Dirac equations implying the existence of antiparticles which do not normally exist. సో అక్కడ ఈక్వేషన్స్ నుంచి మనకి ఏం తెలిసింది, యాంటీ పార్టికల్స్ ఉంటాయని తెలిసింది. విచ్ యాంటీ పార్టికల్స్ నార్మల్గా ఉండవు, మన యూనివర్స్లో ఉండవు, కానీ వాటిని క్రియేట్ చేస్తాము అంటున్నారు. అంటే ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. అది చాలా వరకు మన చుట్టూ ఉన్న మ్యాటరు, మన చుట్టూ ఉన్న పార్టికల్స్ మ్యాటర్ ఫామ్లోనే ఉన్నాయి. సో యాంటీ పార్టికల్స్ ఉండే ఛాన్సెస్ తక్కువ. సో దే ఆర్ క్రియేటెడ్ ఇన్ వేరియస్ ప్రాసెసెస్. సో వాటిని మనము వేరియస్ ప్రాసెసెస్ నుంచి క్రియేట్ చేస్తున్నాం లాబొరేటరీస్లో అంటున్నారు. సో మోర్ ఓవర్ ద డైరాక్స్ హోల్ థియరీ ఆఫ్ పాజిట్రాన్స్ హ్యాస్ ఎ డ్రాబ్యాక్ ఆఫ్ ignoring interaction between the electrons filling the infinite sea of negative states and permits creation of only positron electron pairs, whereas the సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, కింద ఇన్ఫైనైట్ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పారు. సో అక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వస్తుందో అప్పుడు ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పేర్ అనేది క్రియేట్ అవుతుంది అంటున్నారు. సో అసలు ఇన్ఫైనైట్ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి ఒకదానికి ఇంకోటి దగ్గర, సో అది క్వశ్చన్ చేస్తున్నారు. సో అది ఒక డ్రాబ్యాక్ ఇక్కడ. సో నెగిటివ్ అన్ని ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎనర్జీస్, ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఎలా ఉండగలుగుతున్నాయి, సో అది ఒక డ్రాబ్యాక్ ఈ థియరీలో. సో వేర్ హ్యాస్ ద ప్రాసెసెస్ లైక్ బీటా డికే ఇన్ విచ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్ ఈజ్ ఎమిటెడ్, బీటా డికే ఈజ్ ఎమిటెడ్ పాయింట్ అడిక్వసీ ఆఫ్ థియరీ. సో బీటా డికేలో సింగిల్ ఎలక్ట్రాన్ లేకపోతే పాజిట్రాన్ ఎమిట్ అవుతుంది, కానీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇన్అడిక్వసీ ఆఫ్ ది థియరీ, ఎక్స్ప్లెనేషన్ కాస్త తక్కువగా ఉంది అంటున్నారు. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏమంటే మనకు అన్ని ఎలక్ట్రాన్స్ ఒకే సీలో ఎలా ఉండగలుగుతున్నాయి, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ రిప్పల్ అవ్వకుండా. సో ఇక్కడైతే ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇన్అడిక్వసీ ఆఫ్ థియరీ అంటున్నారు. From all these considerations, it is clear that a quantum theory should be developed which allows for a change in the number of particles of the system or permits the creation or annihilation of particles. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఒక థియరీ డెవలప్ చేయాలి అంటున్నారు. క్వాంటమ్ థియరీ షుడ్ బి డెవలప్ ఫర్ విచ్ అలౌస్ ఫర్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఆ థియరీ ఎలా ఉండాలంటే, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సిస్టమ్ని మారుతా ఉన్నా, అంటే 10 పార్టికల్స్ ఉంటాయి సిస్టంలో, 10 కాకుండా మారుతూ ఉంటాయి, 11, 12, 13 లేకపోతే 8, 7 అలా 10గా ఉండకుండా మారుతూ ఉంటాయి ఆ సిస్టంలోని పార్టికల్స్.
So that is nothing but change in number of particles of the system. A term is the creation and annihilation of particles. సో మనకు అక్కడ పార్టికల్ నెంబర్ ఎందుకు చేంజ్ అవుతా ఉందంటే క్రియేషన్ అనిహిలేషన్ వల్ల అంటున్నారు మా. ఓకేమా. సో అక్కడ పార్టికల్ నెంబర్ ఎందుకు మారుతా వస్తూ ఉంది మనకు అంటే క్రియేషన్ అనిహిలేషన్. సో అక్కడ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్రియేట్ అంటేనే ప్రొడ్యూస్ అవుతాయి. అనిహిలేట్ అంటే నాశనం అయిపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దీనివల్లనే మనకు పార్టికల్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకని మనము ఒక సపరేట్ థియరీ ప్రపోజ్ చేయాలి అంటున్నారు. ద ఫస్ట్ అటెంప్ట్ టు consider the interactions of charged particle was made by Dirac by introducing the concept of field quantization in the case of radiation field. సో ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేశారంటే డైరాక్స్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఈయన కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ని అప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటున్నారు. కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ క్వాంటైజేషన్. ద ఐడియా ఆఫ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్ వాస్ డెవలప్డ్ బై జార్డన్ అండ్ వింగర్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ది క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ వాస్ మేడ్ బై హీన్స్ అండ్ పౌలీ. సో అప్పుడు నెక్స్ట్ జార్డన్ వింగర్ అని వాళ్ళు ఎలక్ట్రాన్ ఫీల్డ్ వాస్ డెవలప్. సో ఎలక్ట్రాన్కి ఒక ఫీల్డ్ లాగా ఉంటుంది, అది పార్టికల్ లాగా కాకుండా ఫీల్డ్, ఎలక్ట్రాన్కి తన ఫీల్డ్. సో అలా ఉండేలాగా వాళ్ళు ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ వాజ్ మేడ్ బై టోమోనగా అండ్ స్క్వింగర్. Feynman Dyson used the concept of interaction representation, developed a relativistically invariant formulation of theory of electron photon interactions. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రపోజ్ చేశారు. సో ఎలక్ట్రాన్ ఫోటాన్ ఇంటరాక్షన్స్ అని. సో వి యూజ్ ద ఫార్ములేషన్ ఆఫ్ థియరీ బై use the formulation of field by classical approaches of Lagrangian and Hamiltonian. So we use the formulation of field by classical approaches of Lagrangian and Hamilton and to the theory of second quantization, which allows for the change in the number of particles of the system for different types of particles which are represented by different types of fields. సో ఇక్కడ ఈ ఫీల్డ్ కాన్సెప్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్కి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ రిప్రజెంట్ చేసి చెప్తామంటున్నారు. సో అది సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్, ఓన్లీ ఇంట్రొడక్షన్. సో ఓవరాల్గా మనకు సో అసలు ఫీల్డ్ అంటే ఎలా చెప్పాలంటే ఫీల్డ్ సో సపోజ్ సో ఫీల్డ్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు టొమాటో ఫీల్డ్ అనుకోండి, టొమాటోస్. సో టొమాటో ప్లాంట్స్ ఒక ఫీల్డ్లో సో ఫార్మర్స్కి బాగా ఐడియా ఉంటుంది. సో వ్యవసాయం చేసేటప్పుడు అగ్రికల్చర్ చేసేటప్పుడు ఫీల్డ్స్ లాగా క్రియేట్ చేస్తారు కదా. సో పొటాటోస్కి ఒక ఫీల్డ్, టొమాటోస్కి ఒక ఫీల్డ్ లాగా. సో పొటాటోస్ అనే ఫీల్డ్లో పొటాటోసే ఉంటాయి అండ్ టొమాటోస్లో అదే టమాటకాయల్లో ఓన్లీ టొమాటోస్ ఉంటాయి ఆ ఫీల్డ్లో. సో ఇప్పుడు టొమాటో ఫీల్డ్లో మనకి ఏమేమి ఉంటాయి, టొమాటో ప్లాంట్స్ ఉంటాయి, టొమాటోస్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు టొమాటోస్ లేకపోతే వాటి ప్లాంట్స్ లేకపోతే టొమాటోస్నే పార్టికల్స్ అనుకోండి. సో అప్పుడు అక్కడ ఏమవుతుంది, డే బై డే టొమాటోస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు అసలు ఏం టొమాటోస్ లేకపోవచ్చు. సో కొద్ది రోజుల తర్వాత ఒక 10-15 అలా టొమాటోస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని రోజుల తర్వాత 25-35 అలా టొమాటోస్ ఉంటాయి అనుకోండి. సో టొమాటోస్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ముందు ఎలా ఉన్నింది, 0 ఉన్నాయి టొమాటోస్ ఆ ఫీల్డ్లో. టొమాటో ఓన్లీ ప్లాంట్స్ ఉన్నాయి మనకి. టొమాటో ప్లాంట్స్ని జస్ట్ అలా పెట్టినాం. సో అప్పుడు మనకి ఇప్పుడు టొమాటోస్ గ్రోత్ అయ్యాయి.
సో కొన్నిసార్లు ఆ టొమాటోస్ అలాగే పెట్టేస్తే కోయకుండా సో అవి డికే అయిపోతాయి కదా. సో అప్పుడు టొమాటో నంబర్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. సో అక్కడ టొమాటోస్ని మనము కోయకుండా అలాగే పెట్టేస్తాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, ఆ టొమాటోస్ అనేది డికే అయిపోయి అన్హీలేట్ అయిపోతాయి, అంటే నాశనం అయిపోతాయి. సో అంటే అక్కడ ఏమవుతుంది ఆ టొమాటో ఫీల్డ్లో మనకు చెప్పాలంటే, సో అక్కడ టొమాటో ప్లాంట్స్ ఉన్నాయి. డే బై డే టొమాటోస్ అనేవి గ్రో అయ్యి నంబర్ అనేది చేంజ్ అవుతా ఉంది టొమాటోస్. సో అక్కడ పార్టికల్ నంబర్ అనేది చేంజ్ అవుతుంది కాన్స్టెంట్గా. సో దాన్ని ఒక ఫీల్డ్ లాగా అంటామా మనము. సో ఎప్పుడైతే ఇలా పార్టికల్ నంబర్ మారుతూ ఉంటుందో, కాన్స్టెంట్గా ఉండదో, దాన్ని ఫీల్డ్ అంటాం. సో అక్కడ అది క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రాయ్ కానీ అవ్వచ్చు, అది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలాగైతే టొమాటోస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో డే బై డే, వాటి నంబర్ జీరో జీరో ఉంటుంది స్టార్టింగ్లో. ఓన్లీ ప్లాంట్స్ మనం పెట్టేసి అలా గ్రో అయ్యేలాగా పెట్టేస్తే జీరో ఉంటుంది ఫస్ట్ డే. సో డే బై డే అక్కడ టొమాటోస్ అనేది పెరుగుతూ ఉంటుంది నంబర్. మళ్ళీ ఒకవేళ మనం కోయకుండా అలాగే పెట్టేస్తే, లేకపోతే తీసుకున్నాం అనుకోండి వచ్చిన టొమాటోస్ని, సో అప్పుడు టొమాటో నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆ ఫీల్డ్లో, ఆ టొమాటో ఫీల్డ్లో నేను చెప్తున్నాను. సో అక్కడ ఆ ఫీల్డ్లో ఏమవుతుంది, ఇప్పుడు టొమాటో నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వడము జరుగుతూ ఉంది టొమాటో ఫీల్డ్లో. సో అదే విధంగా ఇక్కడ ఫీల్డ్ అంటే అదే. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫీల్డ్లో ఏమవుతుంది, మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో అసలు ఇంతకీ ఈ ఫీల్డ్ థియరీ ఏం చెప్తుందంటే, అన్ని పార్టికల్స్ వాటన్నిటిని మనము ఫీల్డ్ ఫామ్లో ఊహించుకోవాలి అంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది ఎలక్ట్రానిక్ ఫీల్డ్. ప్రోటాన్స్ ఎక్కువగా ఉంటే ప్రోటానిక్ ఫీల్డ్. సో మన బాడీలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి, మనం ఆటమ్స్తో క్రియేట్ అయ్యాం కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మన బాడీలో అన్ని టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ ఫీల్డ్స్లో క్రియేట్ అయ్యి ఉంటాయి, ప్రోటాన్ ఫీల్డ్స్లో క్రియేట్ అయ్యి వాటి మధ్య ఇంటరాక్షన్ అవుతూ ఉంటుంది అంటున్నారు. సో ఈ ఫీల్డ్లోని పార్టికల్స్ ఆ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం, సో అది ఫీల్డ్ థియరీ అంటే. సో ఒకవేళ మనము స్టోన్స్ని పెట్టినామనుకోండి, ఒక ఒక ఫీల్డ్ లాగా క్రియేట్ చేసి, ఒక ఏరియా క్రియేట్ చేసి, సో అక్కడ 10 స్టోన్స్ పెట్టామనుకోండి, సో అక్కడ ఒక ఏరియా క్రియేట్ చేసి అక్కడ 10 స్టోన్స్ ఉంటాయి. ఆ 10 స్టోన్స్ని అలాగే పెట్టిస్తే మనకు ఆ స్టోన్స్ ఇంక్రీజ్ అవ్వవు, తగ్గవు, అలానే ఉంటాయి. సో అక్కడ పెరిగేది తగ్గేది ఏం లేదు, కాన్స్టాంట్గా ఉన్నాయి నంబర్ ఆఫ్ స్టోన్స్. సో అది వేరే కాన్సెప్ట్. సో అటువంటి కేసెస్లో మనకు ఉన్నాయి కొన్ని క్వాంటమ్ థీరీస్. కానీ ఇక్కడ టొమాటోస్ అది చెప్పాను కదా. సో టొమాటోస్లో మనకు టొమాటోస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి, నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంది వాటి నంబర్ టైంతో పాటు. సో అటువంటి వాటిని ప్రపోజ్ చేసేందుకు, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనకు వచ్చిందే క్వాంటమ్ ఫీల్డ్ థీరీ. సో అలా నంబర్లు చేంజ్ అవుతూ ఉంటే పార్టికల్ నంబరు, మనం యూస్ చేసేదే క్వాంటమ్ ఫీల్డ్ థీరీ. సో అలా వచ్చింది ఆ ఫీల్డ్ కాన్సెప్ట్ అనేది. సో అప్పుడు ఇంట్రొడక్షన్ చూసారు, ఇప్పుడు వచ్చి ఈక్వేషన్ ఏమైనా ఉంటే చూస్తారు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ క్లాసికల్ ఫిజిక్స్ టు అకౌంట్ ఫర్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. ఫర్ ఇన్స్టెన్స్, సో ఏదైనా టూ బాడీస్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఫీల్డ్ ఇంట్రొడ్యూస్ చేసాము. సో ఆ ఫీల్డ్ వేరు. సో ఫర్ ఇన్స్టెన్స్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎ 3-component field, and the interaction between two charged bodies is understood as the interaction of body A with the electric field E created by the body B. సో ఏ అనే ఒక బాడీ ఉంటుంది, బి అనే ఒక బాడీ ఉంటుంది. సో ఏ అనే బాడీ ఒక చార్జ్డ్, ఇది కూడా చార్జ్డ్. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇస్ అండర్స్టూడ్ హ్యాస్ ఇంటరాక్షన్ ఆఫ్ బాడీ ఏ విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేటెడ్ బై బాడీ బి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి అనేది ఒక చార్జ్డ్ బాడీ అంటే చార్జెస్ ఉంటాయి, ఆ చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ వచ్చింది మనకు ఫీల్డ్ కాన్సెప్ట్. సో అవి రెండు ఇంటరాక్ట్ అయ్యి రిపెల్ అయ్యేదో అట్రాక్ట్ అయ్యేదో జరుగుతుంది. సో అది ఒక ఫీల్డ్.
In quantum theory, the concept of field has been redefined, and we associated particles with field such as electromagnetic field. So క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో మనం ఏం చేసాము, కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ హ్యాస్ బీన్ రీడిఫైన్డ్ అండ్ వి అసోసియేటెడ్ పార్టికల్స్ విత్ ఫీల్డ్. సో పార్టికల్స్నే పార్టికల్స్ యొక్క గ్రూప్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫీల్డ్స్ లాగా చెప్పేస్తున్నాము ఇక్కడ అంటున్నారు. ద ఐడియా ఆఫ్ అసోసియేటింగ్ ఫీల్డ్ విత్ పార్టికల్స్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ విత్ టూ న్యూక్లియాన్స్ అట్ షార్ట్ బట్ ఇన్ఫైనైట్ డిస్టెన్సెస్. సో ఇది టూ న్యూక్లియాన్స్కి మధ్య, ఇది ఒక న్యూక్లియాన్, ఇది ఒక న్యూక్లియాన్, విత్ టూ న్యూక్లియాన్స్ హట్ షార్ట్ బట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో టూ న్యూక్లియాన్స్ దూరంగా ఉన్న ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉంటా ఉంది వితౌట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లైట్ ఫామ్తో కాకుండా కమ్యూనికేట్ చేసేస్తున్నారు ఆ టూ న్యూట్రాన్స్ అనేవి. సో అక్కడ నుంచి వచ్చింది ఫీల్డ్ అంటున్నారు. సో అక్కడ ఎలక్ట్రాన్ ఫీల్డ్ అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ డిస్టర్బ్ అయితే ఒక న్యూట్రాన్ ఇక్కడ కానీ డిస్టర్బ్ అయిపోతుంది కదా, సో అక్కడ నుంచి వచ్చింది ఫీల్డ్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. సో బట్ ద ఐడియా ఆఫ్ అసోసియేటింగ్ ఏ ఫీల్డ్ విత్ ఈచ్ పార్టికల్ లుక్స్ మీనింగ్లెస్ అండ్ ఫ్యూటైల్ ఇన్ కేస్ ఆఫ్ strong interactions where many kinds of different particles are known to interact with one another. Futile in the case of many kinds of different particles are known to interact with one another. So many particles unte, so but the idea of associating a field with each particle looks meaningless and futile in case of strong interactions where సో మెనీ కైండ్స్ ఆఫ్ పార్టికల్స్ ఇంటరాక్ట్ అయితే, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అలా అవన్నీ ఇంటరాక్ట్ అయితే అక్కడ ఫీల్డ్ కాన్సెప్ట్ మనకు మీనింగ్లెస్గా ఉంటుందేమో అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఎ ఫీల్డ్ అండ్ ఎ పార్టికల్ ఇస్ లాస్ట్ ఇన్ మోర్ మోడర్న్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. సో అటువంటి ఇంటరాక్షన్స్లో సో ఒక పార్టికల్ వెళ్ళి వేరే పార్టికల్తో ఇంటరాక్ట్ అవ్వడం, సో అటువంటి ఆ ఇంటరాక్షన్స్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్యాక్ట్ the 1-to-1 correspondence between the field and a particle is lost in strong interaction. సో అక్కడ చాలా పార్టికల్స్ ఉంటాయి, ఏ పార్టికల్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ ఏ పార్టికల్ది అని మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అక్కడ వాళ్ళు అది చెప్తున్నారు, కరస్పాండెన్స్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ పార్టికల్ ఈస్ లాస్ట్. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఆ పార్టికల్స్కి రిలేటెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. మనకు ఎలక్ట్రాన్కి రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి, ప్రోటాన్కి రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి, న్యూట్రాన్కి రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇంటరాక్ట్ అయితే మనకు కన్ఫ్యూజనింగ్గా ఉంటుంది, ఏ ఫీల్డ్ ఏ పార్టికల్ది అనేది మనకు అర్థం కాదు అంటున్నారు. సో అక్కడైతే ఆ కేసెస్లో సో డిస్పైట్ ద డిఫికల్టీస్ దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ప్రెసెంట్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ థియరీ విచ్ సర్వైవ్ ఈవెన్ నౌ. సో ఇటువంటి డిఫికల్టీస్ ఉన్నా కానీ మనం క్వాంటమ్ ఫీల్డ్ థియరీ యూజ్ చేస్తున్నాము అంటున్నారు. We know that a system of particles in space is specified by the position coordinates qi and their dependence on time. So ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ స్పేస్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో ఇది ఒక సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టంలో పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ పార్టికల్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? వాటి పొజిషన్ యూస్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టైం, వాటి పొజిషన్, వాటి టైం. సో ఏ టైంలో ఏ పొజిషన్లో ఉంది పార్టికల్, సో ఈ పార్టికల్ ఏ పొజిషన్లో ఉంది, ఈ పార్టికల్ ఏ పొజిషన్లో ఉంది, సో అదే కదా యూస్ చేస్తాము. సో ఈ స్పెసిఫైడ్ బై ది పొజిషన్ కోఆర్డినేట్స్ అంటున్నారు. పొజిషన్ కోఆర్డినేట్స్ QI అండ్ డిపెండెన్స్ ఆన్ టైం. సో ఆ పొజిషన్స్ అనేది టైంతో పాటు మారుతూ ఉంటాయి ఆ పార్టికల్స్ యొక్క పొజిషన్స్. సో అది చెప్తున్నారు. సో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఏ వేవ్ ఫీల్డ్ ఇస్ స్పెసిఫైడ్ బై ఇట్స్ యాంప్లిట్యూడ్ అట్ ఆల్ పాయింట్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ టైం. సో ఇదే విధంగా వేవ్ ఫీల్డ్ని మనము ఎలా డిఫైన్ చేస్తామంటే, వేవ్ ఫీల్డ్ అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఒకే టైప్ ఆఫ్ పార్టికల్స్. సో ఎలక్ట్రాన్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్స్. సో అది చెప్తున్నారు. సో అక్కడ మనము యాంప్లిట్యూడ్స్ అండ్ టైం డిపెండెన్స్ యూస్ చేస్తామంటున్నారు.
So a real classical scalar field is at in each instant t by specifying its amplitude at each point r of space. So real scalar field at each instant t specifying its amplitude. సో రియల్ స్కేలార్ ఫీల్డ్ కి యాంప్లిట్యూడ్ ఇలా ఉంటుంది అట్ ఈచ్ పాయింట్ ఆఫ్ స్పేస్. ఏ పొజిషన్ లో ఈ పొజిషన్ లో యాంప్లిట్యూడ్ ఇలా ఉంటుంది అంటున్నారు. సో ఇట్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ డైనామికల్ సిస్టమ్ విత్ అన్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ అనలాగస్ టు ఏ సిస్టమ్ దట్ హస్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఆ ఫీల్డ్ అంటే మనం ఎలా ఊహించుకోవాలంటే ఆ ఫీల్డ్ లో ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్టు ఊహించుకోవాలి. సో ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో మనకు ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవ్వడం ఉంటాయి. సో అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతా డిస్ట్రాయ్ అవుతా ఉంటాయి అంటున్నారు. సో ఇప్పుడు ఎలాగైతే టొమాటోస్ ఫీల్డ్ లో టొమాటో నంబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేది డిక్రీజ్ అయ్యేది అవుతా ఉందో, సో అదే విధంగా ఇక్కడ కానీ అదే. సో టొమాటో ఫీల్డ్స్ లో మనకు ఎక్కువగా టొమాటోసే ఉంటాయి. సో అలా ఊహించుకోవాలి అంటున్నారు. సో టు ఈచ్ పాయింట్ ఆఫ్ స్పేస్ దేర్ corresponds a particular coordinate of the system, namely amplitudes of the field at that point. సో ప్రతి పాయింట్లో యాంప్లిట్యూడ్. సో ఇది ఎలా చెప్పాలంటే ఇప్పుడు టొమాటో ఫీల్డ్స్లో కానీ మనకు కొన్ని ప్లేసెస్లో ఎక్కువ టొమాటోస్ ఉంటాయి, కొన్ని చెట్లకు ఎక్కువ టొమాటోస్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్కి తక్కువ టొమాటోస్ ఉంటాయి. సో టొమాటో ఫీల్డ్స్ కనుక మనము ఊహించుకుంటే, సో అక్కడ చెప్తున్నాను అమ్మా. సో ఇప్పుడు టొమాటో ఫీల్డ్స్లో కొన్ని ప్లేసెస్లో ఎక్కువ టొమాటోస్ గ్రో అయ్యి ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో తక్కువ టొమాటోస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఏమైపోతుంది, ఎక్కువ టొమాటోస్ ఉంటాయి. సో మోర్ ఈజ్ ద టొమాటోస్ మోర్ విల్ బి ద యాంప్లిట్యూడ్ ఆ ఫీల్డ్లో. సో ఆ పర్టికులర్ పాయింట్లో ఇప్పుడు టొమాటోస్ ప్రతి పాయింట్ దగ్గర ఉండవు కదా. ఇది మొత్తం టొమాటో ఫీల్డ్ అంటే ఒక్కో ప్లాంట్ దగ్గర ఉంటాయి, వాటి మధ్య కాస్త గ్యాప్ కానీ ఉంటుంది. ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక పర్టికులర్ పాయింట్లో ఉంటాయి టొమాటోస్ అనేవి, ఒక పర్టికులర్ ప్లాంట్ దగ్గర ఉంటాయి. సో వాటికి మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అవి ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఎక్కువగా ఉన్నాయి, సో అది వీళ్ళు చెప్తున్నారు. సో టు ఈచ్ పాయింట్ ఆఫ్ స్పేస్ there corresponds a particular coordinate of the system, namely amplitude of the field at that point. సో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు టొమాటో ఫీల్డ్లోనే మనం ఏదైనా ఒక ప్లేస్, ఒక పాయింట్, ఒక ప్లాంట్ తీసుకుంటే, సో అక్కడ నంబర్ ఆఫ్ టొమాటోస్ ఉంటాయి. ఎక్కువగా ఉంటే అది యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ పార్టికల్స్ ఉంటే యాంప్లిట్యూడ్ తక్కువగా ఉంటుంది. సో యాంప్లిట్యూడ్ మనకు ఏం చెప్తుంది, వాటి నంబర్ గురించి చెప్తుంది, ఎంత ఎక్కువగా ఉన్నాయో ఎంత తక్కువగా ఉన్నాయో అనేది. సో అలా చెప్తున్నారు. సో ఫర్దర్ మోర్ xi ఈస్ ఎక్స్ప్రెసిబుల్ హ్యాస్ కంప్లీట్ ఆర్తోనార్మల్ సెట్ ఆఫ్ ఫంక్షన్ హ్యాస్. సో xiని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే xi ఆఫ్ r, t ఈజీగా సమ్మేషన్ k ck ఆఫ్ t uk ఆఫ్ r. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆర్తోనార్మల్ సెట్ అంటున్నాం. ఆర్తోనార్మల్ అంటే అదే పర్పెండిక్యులర్గా ఉండటం. సో ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ck are regarded as field coordinates and field equations are expressed either in terms of ck or xi. So expansion coefficients ck are regarded as field coordinates. సో ఇవి ఫీల్డ్ కోఆర్డినేట్స్ గురించి చెప్తాయి అంటున్నారు. ద ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకే ఆర్ xi. సో ఫీల్డ్ ఈక్వేషన్స్ని మనము xi ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము అంటున్నారు. ద డైనమిక్స్ ఆఫ్ సచ్ ఏ సిస్టమ్ ఇస్ నాట్ ఎసెన్షియలీ డిఫరెంట్ టు దట్ ఆఫ్ ఏ సిస్టమ్ విత్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సిన్స్ ఇన్ దిస్ కేస్ ద కోఆర్డినేట్స్ ఆర్ లేబుల్డ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ continuous parameters. Differentiation with respect to time is replaced by partial differentiation. సో అక్కడ డైనమిక్స్ ఎసెన్షియల్లీ డిఫరెంట్. సో ఇక్కడ ఫీల్డ్లో మనం ఏమనుకుంటున్నాము, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనుకుంటున్నాం ఈ ఫీల్డ్ థియరీలో. సో వాటి డైనమిక్స్ ఈ సిస్టమ్ విత్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డైనమిక్స్ ఏమంతగా డిఫరెంట్ ఉండదు అంటున్నారు. ఓన్లీ మనము అక్కడ డిఫరెన్షియేషన్ పారామీటర్స్ మార్చుకోవాలి అంటున్నారు. So differentiation with respect to time is replaced by partial differentiation. So if a function depends explicitly on time as well as on the field, then it is essential to distinguish between
df by dt. సో ఏదైనా ఫంక్షన్ టైం మీద డిపెండ్ అయితే, అంటే టైం మీదనే సపరేట్గా డిపెండ్ అయితే, ఎక్స్ప్లిసిట్లీ డిపెండింగ్ ఆన్ టైం, సో దెన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ df by dt అండ్ df by dt. సో టైం మీద సపరేట్గా డిపెండ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ టైం మీదనే ఎస్పెషలీగా డిపెండ్ అవ్వడం, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లిసిట్ డిపెండెన్స్. సో df by dtకి df by dtకి మనం డిఫరెన్స్ చూపించాలి అంటున్నారు. సో df by dt మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే టైం వచ్చి వేరే కోఆర్డినేట్స్ పక్కన కానీ ఇంక్లూడ్ అయిపోతాయి. అండ్ ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే సపరేట్గా టైమే ఉంటే, ఓన్లీ టైం ఉంటే, సో అటువంటి కేసెస్లో యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ టు బి ఐడియల్ రిగార్డింగ్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఫీల్డ్ దట్ if the values of xi are ordinary or complex numbers, then it is called is ideal regarding the definitions of field that the values of xi are ordinary or complex numbers, then it is called a classical field. And if the values of xi are operators, so ఇక్కడ ఉంది చూడండి మనకు xi వాల్యూస్, ఆ వేవ్ ఫంక్షన్ ఉంది కదా, xi అనే వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఆర్డినరీ నంబర్స్ లేకపోతే కాంప్లెక్స్ నంబర్స్ ఉంటే దాన్ని మనం క్లాసికల్ ఫీల్డ్ అంటాం. ఆర్డినరీ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి. అదే ఆ వాల్యూస్ ఆపరేటర్స్ ఉంటే ఇన్ సమ్ హిల్బర్ట్ స్పేస్, దెన్ ద ఫీల్డ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఇస్ కాల్డ్ క్వాంటమ్ ఫీల్డ్. ఆపరేటర్స్ ఉంటే మనకు క్వాంటమ్ ఫీల్డ్ అంటున్నారు. సో అంతే కదా, క్వాంటమ్ మెకానిక్స్లో ఎలా ఉంటుంది, పొజిషన్ ఆపరేటర్ ఉంటుంది. సో క్లాసికల్ మెకానిక్స్లో పొజిషన్ ఉంటే ఇక్కడ పొజిషన్ ఆపరేటర్, ఇక్కడ మొమెంటం ఉంటే ఇక్కడ మొమెంటం ఆపరేటర్, ఇక్కడ ఎనర్జీ ఉంటే ఇక్కడ ఎనర్జీ ఆపరేటర్. సో ఓన్లీ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ అటువంటివి ఉంటే ఆ ఫీల్డ్లో, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసికల్ ఫీల్డ్. అదే నంబర్స్ కాకుండా ఆపరేటర్స్ ఉంటే దాన్ని క్వాంటమ్ మెకానిక్స్కి రిలేటెడ్ ఫీల్డ్ అంటాం. సో క్లాసికల్ ఫీల్డ్, క్వాంటమ్ ఫీల్డ్, సో అలా డిఫరెన్షియేట్ చేస్తామమ్మా వాటి నంబర్స్ బట్టి, ఆ వేవ్ ఫంక్షన్ యొక్క నంబర్స్ బట్టి, ఆ వేవ్ ఫంక్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి. అది నంబర్ ఫామ్లో కాంప్లెక్స్ ఫామ్లో ఉంటే దట్ ఈస్ క్లాసికల్ ఫీల్డ్. అదే అది ఆపరేటర్స్ కనుక ఇంక్లూడ్ అవుతా ఉంటే ఆ వేవ్ ఫంక్షన్లో, సో దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటమ్ మెకానిక్స్ ఫీల్డ్. సో అది మా కాన్సెప్ట్.